జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ బైపోల్ జరగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేయడంతో ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలు రచించుకుంటున్నాయి. 3,90,000కు పైబడి ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ మైనారిటీ ఓటర్లు అనే ప్రచారం ఉంది. జూబ్లీహిల్స్లో మైనారిటీ ఓటర్లు 1,15,000 మంది ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికలు సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. అధికార కాంగ్రెస్ పార్టీ రేపో మాపో అభ్యర్థిని ప్రకటించేందుకు వడపోతను పూర్తి చేసింది. ఇక బీజేపీ అభ్యర్థి కూడా త్వరలో ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇటు మజ్లిస్ పార్టీ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ట్రయాంగిల్ ఫైట్లో ఎవరు గెలుస్తారు అనేటువంటి ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్లో 3,99,000 మంది ఓటర్లు ఉన్నారు. 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు. 139 కేంద్రాల్లో 409 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్కు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజిరెడ్డిని అడుగుదాం. సో రాజిరెడ్డి, దేశం మొత్తం కూడా బీహార్ ఎలక్షన్స్ కోసం చూస్తున్నటువంటి తరుణంలో తెలంగాణ మాత్రం ఇటు జూబ్లీహిల్స్ వైపు చూస్తుంది. ఏం జరగబోతుంది అనేటువంటి చాలా క్యూరియస్గా ఉన్నారు ఓటర్లు కూడా. సో దాదాపుగా 3,99,000 మంది ఓటర్లు ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఏ రకంగా అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి? ఇది నిజం. దేశం మొత్తం బీహార్ ఎన్నికల వైపు చూస్తుంటే తెలంగాణ మొత్తం మాత్రం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ పైన చూస్తున్నాయి. ఎందుకంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రధానమైనటువంటి 3 పార్టీలు తీసుకుంటున్నాయి. ఒకటి కాంగ్రెస్, అధికారంలో ఉన్న పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఊవ్వులిరుతుంది. మరోవైపు బీజేపీ కూడా తాము ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని చెప్తున్నటువంటి బీజేపీ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల పైన గురిపెట్టాయి. అయితే ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది, ఒక స్పష్టత వచ్చింది. సరిగ్గా 35 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది జూబ్లీహిల్స్ ఎన్నికలకు. నవంబర్ 11వ తారీఖు నాడు ఎన్నికలు జరగనున్నాయి. 14వ తారీఖు నాడు ఫలితాలు వెలువడనున్నాయి. అదేవిధంగా 13వ తారీఖు నుండి నోటిఫికేషన్ విడుదలైంది. 21వ తేదీ వరకు నామినేషన్ వేసుకోవచ్చు. అదేవిధంగా 22వ తేదీన నామినేషన్ పరిశీలన ఉంటుంది. 24వ తేదీన విత్డ్రాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా 3 పార్టీలు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన ఫోకస్ చేశాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అయితే ప్రధానంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జూబ్లీహిల్స్ ఎన్నికలను తీసుకున్నాయి. డివిజన్ వైజ్గా స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలతో మీటింగ్లు పెడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి, సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనేది కూడా దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా బీఆర్ఎస్ ఏ డివిజన్లో ఎంత ఓట్లు పడుతున్నాయి, ఏ డివిజన్లో ప్లస్ ఉంది, ఏ డివిజన్లో మైనస్ ఉంది అనేది కూడా డివిజన్ వైజ్గా కూడా సర్వేలు చేసుకుంది. డివిజన్ వైజ్ సర్వేలు చేసుకొని అక్కడ మెరుగ్గా ఉన్నటువంటి ఓట్లలో మెరుగు వస్తే, ఆ సర్వేలో మెరుగు వస్తే అదే మెరుగును పదిలపరుచుకోవాలి పోలింగ్ అయ్యే వరకు. ఎక్కడైతే ఓట్లు తక్కువగా ఉండి ఎక్కడైతే మైనస్ వస్తుందో అక్కడ ఓట్ల శాతాన్ని పెంచుకోవాలనేది కూడా కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం కేటీఆర్ ఇప్పటికే చేశారు. అదేవిధంగా ప్రధాన అస్త్రంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో హైడ్రాను వాడుకోవాలి. హైడ్రా వల్ల పెద్దవాళ్ళ ఇల్లు కూలగొట్టట్లేదు, పేదవాళ్ళ ఇల్లు మాత్రమే కూలగొడుతున్నారు. పెద్దవాళ్ళకు ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయం అనే ఎజెండాను ముందు పెట్టుకొని జూబ్లీహిల్స్ ఎన్నికలకు బీఆర్ఎస్ పోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే జూబ్లీహిల్స్ పేరుకు మాత్రమే కాస్ట్లీ ఏరియా అయినా కానీ స్లమ్స్, చాలా పేద కుటుంబాలు ఉంటాయి, స్లమ్స్ ఏరియాలు ఉంటాయి, నిరుపేదలు నివసించే ప్రాంతాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ అంశాన్నే ప్రధాన అస్త్రంగా
పట్టుకొని ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ హైడ్రా కూల్చివేతలంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పేద ఫ్యామిలీల ఇల్లు మాత్రమే కూల్చివేశారు. ఎక్కడా కూడా పెద్ద ఫ్యామిలీలను పట్టుకోలేదు. చాలా సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేశాయి. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శల జల్లు కురిపించాయి. ఈ యొక్క నేపథ్యంలో ఇక ప్రచార అస్త్రంగా బీఆర్ఎస్ హైడ్రాను వాడుకోవాలని చూస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కూడా ఎక్కడ అమలు కాలేదు, తూతు మంత్రంగానే అమలు చేస్తున్నారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంలోనే శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అడావిడి చేశారే తప్ప ఈ 2 సంవత్సరాలు దాదాపు అధికారంలోకి కాంగ్రెస్ వచ్చి జూబ్లీహిల్స్ అభివృద్ధి మీద ఫోకస్ పెట్టలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అనేది కూడా ప్రధానంగా ప్రచార అస్త్రాలుగా అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ విమర్శన అస్త్రాలు కురిపించే అవకాశాలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్కి ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా హైడ్రాను తీసుకున్నారు. హైడ్రా వల్ల హైదరాబాద్కు మేలు జరుగుతుంది తప్ప కీడు జరగదు. హైదరాబాదులో ఎక్కడైతే కబ్జాలకు గురైనటువంటి భూములను ఆక్యుపై చేయడమే హైడ్రా లక్ష్యమని కూడా చెప్తూ హైడ్రాను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాడు. ఈ యొక్క నేపథ్యంలో ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలనేది కూడా రేవంత్ రెడ్డికి ఇది అగ్ని పరీక్షగా మారబోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పాలన 2 సంవత్సరాలు చాలా బాగా చేశామని, చాలా గొప్పగా చేశామని కాంగ్రెస్ చెప్తా ఉంది. కాదు చాలా పరమ వరిష్ఠగా ఉందని బీఆర్ఎస్ బీజేపీ ఆరోపణలు చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో రేవంత్ రెడ్డి పాలనకు ఇది కూడా ఒక రిఫరెండంగా మారబోతుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది. ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన కాంగ్రెస్ పెద్ద కసరత్తే చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఎంఐఎంతోని చెలిమిగా ఉంది, ఎంఐఎంతోని స్నేహం చేస్తుంది, ఎంఐఎంతో కలిసి పోటీ చేయాలని చూస్తుంది. ఎంఐఎం పోటీ నుంచి అయితే రాజిరెడ్డి మీరు అన్నట్టుగా జూబ్లీ హిల్స్ లో గెలుపు అనేది అన్ని పార్టీలకు కూడా చాలా కీలకమవుతోంది. ఇటు సిట్టింగ్ సీట్ ను కాపాడుకోవాలని బీఆర్ఎస్ తమ గెలుపును చాటుకోవాలి, ఈ ఉత్సాహంతో ముందు ఎన్నికలకు వెళ్ళాలి అని ఇటు కాంగ్రెస్, అలాగే బీజేపీ కూడా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు. ఇక కాంగ్రెస్ కూడా ఆల్మోస్ట్ అనౌన్స్ చేయబోతోంది. బీజేపీ కూడా ఆ ప్రయాసం మొత్తం అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటోంది. అయితే ఇక్కడ ఎంఐఎంకు పోటీ చేసేటువంటి అవకాశం లేకపోవడంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నారు. సో వాళ్ళ ఓటు కనుక ఎవరికి సపోర్ట్ చేస్తే అక్కడ వాళ్ళకి గెలుపు అనేది నల్లేరు మీద నడకయ్యేటువంటి అవకాశం ఉంది. సో వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది ఎలాంటి ఊహాగానాలు ఉన్నాయి? రోజా, నేను అదే చెప్పబోతున్నాను. ఎప్పుడైతే ఎంఐఎం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తుంది అనేది కూడా పలుమార్లు బీజేపీ విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి చూసుకుంటే కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్తో చెలిమి చేస్తుంది, టీడీపీ అధికారంలో ఉంటే టీడీపీతో చెలిమి చేస్తుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత వరుసగా 2 టర్ములు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు బీఆర్ఎస్తోని దోస్తాన్ చేసింది. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్తో చెలిమిగా ఉంటుంది. అంటే ఎంఐఎం నైజం ఏంటి అంటే ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీని దోస్తాన్ చేస్తుంది. ఇప్పుడు ఇదే నిబంధన ప్రకారం కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్కు మిత్రపక్షంగా వ్యవహరిస్తుంది, కాంగ్రెస్తో చెలిమి చేస్తుంది, కాంగ్రెస్కు చాలా క్లోజ్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే భావిస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఎంఐఎం బారిలో ఉండదు, ఎంఐఎం మిత్రపక్షంగా వ్యవహరిస్తుంది, ఎంఐఎం మాకే మద్దతు ఇస్తుంది అని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో అక్కడ మైనార్టీ ఓట్లు ప్రధానంగా అంశం కాబోతుంది. మైనార్టీ ఓట్లు 1,15,000 మైనార్టీ ఓట్లు జూబ్లీహిల్స్లో ఉంటాయి. ఈ 1,15,000 ఓట్లలో మెజార్టీ ఓట్లు ఎంఐఎం సపోర్ట్ చేస్తే తాము సంపాదించుకోవచ్చు, తద్వారా మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరవేయచ్చు అనేది కూడా కాంగ్రెస్ ఉవ్విళ్ళూరుతుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఎంఐఎంతో చెలిమిగా ఉంటుంది, ఎంఐఎంతో స్నేహాస్తం అందిస్తుంది, ఎంఐఎం ఏదన్నా హామీలు అడగడమే ఆలస్యము వెంటనే రిలీజ్ చేస్తుంది. ఇదంతా కూడా ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ అండర్స్టాండింగ్తో పోతుంది అనేది. కాబట్టి ఇప్పుడు ఈ మజ్లీస్ పోటీ చేయకపోతే ఎంఐఎం అంతా కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది అనేది కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక కాంగ్రెస్ అభ్యర్థులు కూడా తమకు టికెట్ ఇస్తే
గెలవవచ్చు అనే ఉద్దేశంతో చాలా మంది ఆశావాహుల లిస్ట్ ఉంది. దాదాపు డజన్ పైగా ఆశావాహుల లిస్ట్ ఉంది. ఆ డజన్ మందిలో ఎవరు గెలిచినా, ఎవరికి టికెట్ వచ్చినా, ఎవరు గెలిచినా కానీ ఏకంగా మంత్రి కావచ్చు అని అనుకుంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్ జిల్లాలో కానీ, రంగారెడ్డి జిల్లాలో కానీ మంత్రి పదవులు లేవు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో. ఇప్పుడు హైదరాబాద్ ఈ జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిస్తే ఏకంగా మంత్రి పదవి పొందవచ్చు అనేది కూడా కాంగ్రెస్ అభ్యర్థుల ఆశావాహుల్లో పెద్ద ఎత్తున గంపడంత ఆశ పెట్టుకున్నారు. ఈ యొక్క నేపథ్యంలో మైనార్టీ ఓట్లు కూడా తమ కలిసి వస్తాయనేది కూడా కాంగ్రెస్ ఆలోచన చేస్తుంది. అయితే మైనార్టీ ఓట్లనే ప్రధానంగా దెబ్బతీయాలనేది కూడా బీఆర్ఎస్ ఉద్దేశం. ఎందుకంటే ఎక్కడైతే ఓటు బ్యాంకు కాంగ్రెస్కి బలంగా ఉంటుందో అక్కడ దెబ్బ కొడితే మళ్ళీ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు అనేది ఒక ఉద్దేశంగా కనబడుతుంది. అందులో భాగంగానే మైనార్టీ ఓట్లపైననే దృష్టి పెట్టబోతుంది బీఆర్ఎస్ అనేది కూడా అర్థమవుతుంది. గతంలో బీఆర్ఎస్ మైనార్టీలకు ఎలాంటి మేలు చేసింది, మైనార్టీలకు ఏ రకంగా లాభం చేసింది అవన్నీ గుర్తు చేస్తూ ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలను విస్మరించింది, మైనార్టీలను మోసం చేసిందనే అంశాన్ని కూడా పెద్ద ఎత్తున చెప్పే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన ప్రధానంగా 3 పార్టీలు దృష్టి సారించాయి. ఓవైపు కాంగ్రెస్ అధికార పార్టీగా ఉంది కాబట్టి ఈ జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిచి ఒకవైపు హైడ్రా పైన వస్తున్నటువంటి విమర్శలు పోగొట్టుకోవాలని, అదేవిధంగా రేవంత్ రెడ్డి పాలన గొప్పగా ఉందని చెప్పుకునే ఛాన్స్ను కొట్టేయాలనేది కూడా కాంగ్రెస్ చూస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలి. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకే టికెట్ ఇచ్చాం కాబట్టి మాగంటి గోపీనాథ్ సేవలను గుర్తించి మాగంటి సునీతను గెలిపించాలని ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేశారు. పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పారు. ఏ డివిజన్లో బలహీనంగా ఉందో ఆ డివిజన్లో బలం పెంచుకోవాలని కూడా చెప్పారు. ఈ రకంగా బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు ఈ ప్రచారంలో ఈ జూబ్లీహిల్స్ బైపోల్లో కాస్త బీజేపీ వెనుకబడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అయితే ప్రచారాన్ని ముమ్మరం చేయలేదు, ఇప్పటివరకు క్షేత్రస్థాయిలోకి వెళ్ళలేదు, ఇప్పటివరకు ఎజెండా ఏంటో ఖరారు చేయలేదు. ఈ రకంగా బీజేపీ అయితే కాస్త వెనుక ఉంది. ఇప్పుడైతే ఓరి పోరు మాత్రం ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. పలు సర్వేలలో కూడా నువ్వా నేనా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక సరిగ్గా 35 రోజులు ఉంది కాబట్టి నవంబర్ 11న పోలింగ్ కాబట్టి ఇక ఈ ఫలితాలపైన ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టే అవకాశాలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా అటు కాంగ్రెస్ తీసుకుంటుంది, ఇటు బీఆర్ఎస్ తీసుకుంటుంది, ఇటు బీజేపీ తీసుకుంటుంది. ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క జూబ్లీహిల్స్ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు, జూబ్లీహిల్స్ రాజిరెడ్డి